ఇక పొద్దున లేవగానే రిషి దగ్గరికి వస్తుంది. ఇక రిషి దగ్గరికి వచ్చి సార్ మీకు ఏమైనా కావాలా అనేసి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రిషి ఉండి నాకేం వద్దు వస్తారా, నువ్వు నా పక్కన ఉంటే చాలు అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో వస్తారా ఇలా అంటూ ఉంటుంది. సరే ఈరోజు కాలేజీలో ఒక చిన్న మీటింగ్ ఉంది, బోర్డు మెంబర్స్ అందరూ వస్తున్నారు, నేను కొంచెం వెళ్ళి రావాలి సార్ అనేసి అంటూ ఉండగానే ఇక రిషి ఉండి సరే వస్తారా వెళ్ళిరా అనేసి అంటూ ఉంటాడు. ఇక వెంటనే వస్తారా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది. నాన్న సార్ జాగ్రత్త అనేసి అంటూ ఉండగానే ఇక వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు. నువ్వేం భయపడకు వస్తారా, నేనున్నాను కదమ్మా, అల్లుణ్ణి నేను చూసుకుంటాను అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో వస్తారా సరే అనేసి వాళ్ళిద్దరికి బాయ్ చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇక మరోపక్క కాలేజ్లో మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇక అందరూ బోర్డు మెంబర్స్ మొత్తం వచ్చి ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్నిసార్లు మీటింగ్ పెట్టి మళ్ళీ క్యాన్సిల్ చేశారు, ఇప్పుడు కూడా వస్తుందో లేదో మేడం అనేసి అంటూ ఉంటారు బోర్డు మెంబర్స్. ఇక దాంతో అప్పుడే వస్తారు ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. మీకు ఆ భయం అక్కర్లేదు అనేసి అంటూ ఉండగానే ఇక అందరూ కూడా వస్తారా వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా ఇలా అంటూ ఉంటారు. అదే మేడం అంతకుముందు రాలేదు కదా, ఈసారి కూడా రారేమో అనేసి అనుకున్నాము అనేసి అంటూ ఉంటారు. ఇక వస్తారా ఉండి ఎప్పుడు ఒకటేలాగా ఉండవు కదా అనేసి అంటూ ఉండగానే గుడ్ మార్నింగ్ మేడం అనేసి చెప్తూ ఉంటారు. ఇక వస్తారా కూడా గుడ్ మార్నింగ్ అనేసి చెప్పి ఏంటి ఏం మీటింగ్ దేని గురించి అనేసి అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే మహేంద్రవుడు ఇలా అంటూ ఉంటాడు. అదే అమ్మ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీతో మాట్లాడతారంట అనేసి అంటూ ఉండగానే పిలిపియండి సార్ అనేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో అందరు కూడా స్టూడెంట్స్ లోపలికి వచ్చేస్తారు. ఇక వస్తారా ఇలా మాట్లాడుతూ ఉంటారు. అదే మేడం మాకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఫేర్వెల్ గురించి మాట్లాడదామని వచ్చాము అనేసి అంటూ ఉండగానే ఇక వస్తారా ఉండి అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను అనేసి అంటూ ఉండగా ఇక స్టూడెంట్స్ ఉండి ఇలా అంటూ ఉంటారు. రిషి సార్ ఉన్నప్పుడు అసలు మేము అడిగే వాళ్ళమే కాదు, సారే అరేంజ్ చేశారు, సార్ పోయిన తర్వాత అసలు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు మేడం అనేసి అంటూ ఉంటారు. ఇక దాంతో వస్తారా ఉండి సార్ లేరని ఎటువంటి బాధ పెట్టుకోకండి, మీకేం కావాలని నన్ను అడగండి అనేసి అంటూ ఉంటుంది. ఇక స్టూడెంట్స్ అందరూ రిషి లేనందుకు చాలా బాధగా ఉంది మేడం అనేసి అంటూ ఉండగా మీరేం బాధపడకండి సార్ కూడా రావచ్చు అనేసి అంటూ ఉంటుండగానే ఇక శైలేంద్ర అలాగే దేవి అని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక వస్తారా స్టూడెంట్స్కి సరే మీరు వెళ్ళండి, 2 డేస్లో ఏదో ఒక విషయం నేను నోటీస్ బోర్డులో పెట్టి దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేపిస్తాను అనేసి అంటూ ఉండగానే ఇక థ్యాంక్స్ మేడం అనేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్. ఇక అప్పుడే వస్తారా దీని గురించైనా ఇంకేమైనా మాట్లాడాలా అనేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే దేవి అని బోర్డు మెంబర్స్కి సహాయ చేస్తూ ఉంటుంది అడగమని. ఇక అప్పుడే బోర్డు మెంబర్స్ ఇలా అంటూ ఉంటారు. అదే మేడం శైలేంద్ర గారిని ఎండి చేస్తా అన్నారు కదా, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాము అనేసి అంటూ ఉంటారు. ఇక దాంతో వస్తారా ఉండి నేను ఆల్రెడీ చెప్పాను కదా రిషి సార్ వచ్చేంత వరకు ఈ ఎండి పోస్ట్ని ఎవరికి ఇవ్వనని అనేసి అంటూ ఉంటుంది. ఇక దేవియాని ఉండి రిషి వచ్చిన తర్వాత ఎండి పోస్ట్ ఇస్తావా అయితే శైలేంద్రకి అనేసి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు వస్తారా అప్పుడు కూడా కుదరదు అనేసి అనేసరికి అందరు కూడా ఒకసారిగా స్టన్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శైలేంద్ర ఉండి ఎందుకు కుదరదు అనేసి చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే వస్తారా ఉండి ఇలా అంటూ ఉంటుంది. మీరే నాకు ఎండీ పోస్ట్ ఇష్టం లేదనేసి సైన్ పెట్టారు కదా సార్, మీకెలా ఇస్తారు ఇంకా ఎండీ పోస్ట్ అనేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో అందరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నేను ఎక్కడ పెట్టాను అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో వస్తారు ఆ లెటర్ని చూపిస్తుంది. ఇక ఆ లెటర్ని చూసి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అప్పుడే ఫణీంద్ర ఉండి అవును కదా శైలేంద్ర నీకు ఇష్టం లేదని చెప్పావు కదా ఆ రోజు నాతో అనేసి అంటూ ఉండగానే ఇక ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోతారు. ఇక వస్తారా ఉండి అంతేనా మీటింగ్ నేను వెళ్ళొచ్చా అనేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఎవరు కూడా మాట్లాడకుండా అలా ఉంటారు. ఇక ఫణీంద్ర వెంటనే దేవి అని మీటింగ్ అయిపోయింది కదా వెళ్దాం పదా అనేసి తీసుకుని పోతూ ఉంటాడు. ఇక మరోవైపు అందరు బోర్డు మెంబర్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శైలేంద్ర మాత్రం అలానే కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడు వస్తారా శైలేంద్ర దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ బాధపడుతున్నారా ఎండి పోస్ట్ పోయిందనేసి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే శైలేంద్ర చాలా కోపంగా వస్తారా వైపు చూస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.